హాయ్ ఫ్రెండ్స్, భగవద్గీతా శాస్త్రంలోని 10వ అధ్యాయంలోని 3వ శ్లోకం. యోమామ జమనాదిం చవేతి లోకమహేశ్వరం అసమ్మూఢ సమర్థేషు సర్వపాపై ప్రముచ్యతే. ఎవడు నన్ను పుట్టుక లేని వానిగను అనాథ రూపునిగను సమస్త లోకములకు నియామకునిగాను తెలుసుకొనుచున్నాడు, అట్టివాడు మనుషుల్లో నుండి సర్వపాపముల నుండి లెస్సగా విడవబడుచున్నాడు. ఇదేంటి ఫ్రెండ్స్, మరి గీతాశాస్త్రంలో ఉన్నటువంటి దేవుడికి పుట్టుకే లేదంటున్నాడు, కానీ మా అందరం పూజించే దేవుళ్ళందరూ పుట్టున్నారు, పుట్టుక కలిగి ఉన్నారు. గీతాశాస్త్రంలో చెప్పబడే దేవుడికి పుట్టుక లేదంటున్నాడు. అనాథ రూపునిగాను, ఆయన నిరాకార సర్వాంతర్యామి అంటున్నాడు. సమస్త లోకములకు నియామకుడుగాను, ఈ లక్షణాలు ఉన్నవాడు మాత్రమే దేవుడు అంటున్నాడు. కానీ ఈ లక్షణాలు ఉన్నటువంటి దేవుడిని మనం గుర్తించామా? కాబట్టి ఫ్రెండ్స్, ఇకనైనా భగవద్గీత శాస్త్రం చూపించే ఈ లక్షణాలు కలిగిన దేవుణ్ణి తెలుసుకొని, పరిశీలనగా తెలుసుకొని, ఇకనైనా భగవద్గీత శాస్త్రం తెలియజేసే ఈ లక్షణాలు కలిగినటువంటి దేవుణ్ణి తెలుసుకొని ఆయన్ని మాత్రమే పూజించాలని నేను మిమ్మల్ని అందరినీ పరిశీలన చేయమని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.